హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ స్పాంజీగా ఉండే బన్ దోశలను చేయడం చూపిస్తున్నాను. ఎటువంటి పప్పులు నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు కేవలం 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలను బ్రేక్ఫాస్ట్లోకైనా, స్నాక్స్గా కానీ, డిన్నర్లోకైనా ఈ కొబ్బరి పుట్నాల చట్నీస్తో కానీ, కర్రీస్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత బాగుంటాయి. మనకి శ్రమ కూడా ఉండదు. ఫటాఫట్న చేసి పెట్టేయచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేస్తున్నాను. సుజీ రవ్వండి. వెయిట్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ వరిపిండిని వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. రవ్వను ఎంత తీసుకుంటామో అంత పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది అంతా ఒకసారి కలిపి 2 మినిట్స్ నాననివ్వాలి. వేరే గిన్నెలో నానపెట్టట్లేదు. ఇందులోనే 2 మినిట్స్ ఉంచేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత రవ్వ నానిపోయింది. ఈ పెరుగు కప్పులో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. పిండి సరిగ్గా నలగదు. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని గిన్నెలోకి తీసేసి 1 పావు కప్పు వాటర్ మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ని కూడా పిండిలో వేసేసుకోవాలి. ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండిని కలిపిన తర్వాత 1 ఈనో ప్యాకెట్ని వేస్తున్నాను. వంట సోడా వేయకండి. ఇలా ఈనో వేసుకుంటేనే బన్ దోశలు బాగా వస్తాయి. ఈనో వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన చిన్న ఉల్లిపాయ 1, కట్ చేసిన మిర్చి 2, సగం ముక్క కట్ చేసిన క్యారెట్ వేసి, కట్ చేసిన 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతలో కొబ్బరి పుట్నాల చట్నీని తయారు చేసుకుందాము. స్టవ్ పై ప్యాన్లో గరిటింప ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. మిర్చి కొద్దిగా ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 కప్పుతో 1 కప్పు పుట్నాలను వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఎక్కువగా వేయించకూడదు. జస్ట్ ఇలా వేయించి స్టవ్ను ఆపేసుకోవాలి. ఈ ప్యాన్ వేడికే వేగిపోతాయి. సో ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. బన్ దోశల కోసం స్టవ్ పై చిన్న మూకిడిని పెట్టి దీన్ని బాగా హీట్ అవనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూకిడికి అంతా కవర్ అయ్యేలా ఒకసారి ఇలా తిప్పి పిండిని ఒకసారి కలిపి 1 గరిటెడు పిండిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. అప్పుడే బన్ దోశ లోపలి వరకు వేగుతుంది. మూకిడి మాత్రం బాగా వేడెక్కిన తర్వాతే పిండిని వేయాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పి మూత పెట్టి వేగనివ్వాలి. రెండో వైపు కూడా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా చక్కగా వేగనివ్వాలి. అప్పుడే లోపలి వరకు వేగుతుంది. అదే హై ఫ్లేమ్లో వేయించాము అంటే పైన కలర్ వచ్చి లోపల ఉడకకుండా ఉంటుంది. సో ఇలా వేగిన తర్వాత దీన్ని తీసేసి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 గరిటె పిండి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలానే మిగిలిన అన్ని బన్ దోశలను వేయించుకోవాలి. సో చట్నీకి కూడా వేయించిన పప్పులు చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసి ఒక చిన్న కొబ్బరి చెక్కను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న చింతకాడను కూడా వేసి 4 ఒలిచిన వెల్లుల్లి రేకలను కూడా వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసేసి మిక్సీ జారులో కొద్దిగా వాటర్ వేసి చట్నీలో వేసుకోవాలి. చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత
హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కట్ చేసిన 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చట్నీలో వేసుకోవాలి. చట్నీనంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఈ కొబ్బరి పుట్నాల చట్నీని బందోసుల్లో వేసి సర్వ్ చేసుకోవడమే. బందోసుల్లో ఈ చట్నీ చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, స్పాంజీ లాంటి టేస్టీగా ఉండే బందోసులు రెడీ. అలాగే కొబ్బరి పుట్నాల చట్నీ కూడా రెడీ. చూస్తున్నారు కదా బందోసులు ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చాయో. సో ఇలా అప్పటికప్పుడు టేస్టీగా బందోసులను చేసుకోవచ్చు. ఈ స్పాంజీ లాంటి బందోసులను బ్రేక్ఫాస్ట్లోకైనా, స్నాక్స్గా కానీ, డిన్నర్లోకైనా చాలా బాగుంటాయి. అలాగే ఇందులో చట్నీస్ అయినా, కర్రీస్తోనైనా దేనితో సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.